ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెలంతా కూడా శుభము అశుభము సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మకర రాశి వారికి హెల్త్ పరమైనటువంటి విషయాలలో ఒక మంచి మార్పు కలిగే అవకాశం ఉన్నది. మీరు మీ శారీరక ఆరోగ్యం పట్ల కానివ్వండి, కుటుంబ పరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల పరంగా కానివ్వండి, ఏదైనా సరే ఒక మంచి మార్పు, చక్కటి ఆలోచన, మంచి ప్రవర్తన, ఏదైనా నేను సాధించగలను అనేటటువంటి ఒక ధైర్యంతో ముందుకు పోయేటటువంటి పరిస్థితులు విశేషంగా కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి వ్యాపార వ్యవహారాదుల్లో కొన్ని మంచి మార్పులు కలుగుతాయి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా చివరికి ఏదో విధంగా ఆయా కార్యాలని ముందుకు తీసుకువెళ్ళాలనేటటువంటి ఆలోచనతో, పట్టుదలతో ఆయా పనులు పూర్తి చేసేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎంత ఆదాయం వచ్చినా సరే చివరికి చిల్లుగవ్వ కూడా లేనటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అయిపోవడం, ఎంత ఆదాయం వచ్చినా సరే సరిపడకపోవడం, గత కాలంలో చేసినటువంటి రుణాల గురించి కొంచెం మనస్సులో వ్యధన కలిగించేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు, మీరు చేసే ప్రయత్నాల వల్ల కొన్ని అపశృతులు కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు మానుకోవడం మంచిది. వాహనాలు నడిపేటటువంటి సందర్భాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా అనుమానాస్పదమైనటువంటి సమస్యలు తలెత్తేటటువంటి సందర్భాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు, సోదరీలు, తల్లిదండ్రులు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసిన ఆస్కారాలు మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించేందుకు ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి. ఈ 4 వారాలు కూడా కేజంపావు గోధుమలు నవగ్రహాలయం ముందు సూర్య భగవానుని పూజించి దానంగా ఇవ్వండి. సూర్యారాధన చేయడం వల్ల, సూర్య అష్టోత్తరాన్ని పారాయణం చేయడం వల్ల కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా, మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంటారు. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక
మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హ్రీంకారాసనలగర్భితాం నలసికాం శ్లౌం క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం వరసుధాం ధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీచక్రప్రియ నివాసిని లలితా మహాత్రిపుర సుందరీ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో మీకు జరగనున్నటువంటి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వివాహ ప్రయత్నాల్లో కానీ, విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వ్యాపార పరంగా కానీ, అలాగే రాజకీయ పరంగా, వైవాహిక వ్యవస్థలోను, దాంపత్యపరంగా, కుటుంబ జీవన విధానంలో, స్థిరాస్తులను వృద్ధి చేసుకునే విధానంలో, ఆరోగ్య విషయంలో అన్నిటిలోనూ కూడా ప్రతి మనిషి కూడా ఏ రాశుల వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఏ వారంలో ప్రతికూలంగా ఉంటుంది, దానికి తగినటువంటి ఏ రెమెడీ చేసుకుంటే ఈ నెలలో మనం అనుకున్న పనులన్నీ చక్కగా సాధించగలుగుతాము, భగవతానుగ్రహత కలుగుతుంది, ఇటువంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కనుక ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చిన్న విన్నపం ఏమిటంటే, మీరు మీ జాతకాలని పరిశీలన చేసుకోవాలన్నా, ఏదైనా సరే జాతక ఫలాన్ని తెలుసుకోవాలన్నా, వివాహం గురించి కానివ్వండి, విద్య గురించి కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం కావడం, విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం, శరీర ఆరోగ్యాల పట్ల రకరకాల మెడిసిన్స్ వాడడం, ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవడం, ఏలినాడు శని వలను, అర్ధాష్టమ శని వలను, అష్టమ శని వలను అనేక రకాల ఇబ్బందులు పాలవడం, ఇలా జాతక రీత్యా మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా చక్కగా మమ్మల్ని మాకు ఫోన్ కాల్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చును. చక్కగా మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక సమయ ప్రకారంగా మీకు తగినటువంటి తరుణోపాయాన్ని, రెమెడీని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాదుల్లో మీరేదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, నూతనంగా వాస్తు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాస్తు పరంగా మీరు ఏ విషయాల్లో అయినా సరే వాస్తుకి సంబంధించినటువంటి విషయాలను కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు చక్కగా ప్లాన్ వేయడం జరుగుతుంది. నవవర్గు గణితం కట్టి వాస్తు సంపూర్ణంగా 100% కూడా వాస్తు పరంగా మీకు చక్కటి సమాచారాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు మాకు సమీప కాలంలో ఉన్నవారైతే మేము మీ స్థలం దగ్గరకు వచ్చి ప్లాన్ గీయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో మీరు ఆన్లైన్లో కూడా మీరు వాట్సాప్లో చక్కగా మీ కుటుంబపరమైనటువంటి పేర్లు, ఆ గృహం యొక్క భూమి యొక్క వైశాల్యాన్ని ఇచ్చినట్లయితే, పొడవు వెడల్పు ఇచ్చినట్లయితే దానికి తగినటువంటి ప్లాన్ను కూడా మీకు వేసి పంపడం జరుగుతుంది. ఇది ముందుగా మీకు చెప్పేటటువంటి సూచన.